వైల్డ్ ఫైర్ అన్నది ఇట్స్ అ వెరీ బేసిక్ థింగ్, వెరీ కామన్ థింగ్. అండ్ అది తరచుగానే జరుగుతూ ఉంటుంది. అంటే రెగ్యులర్గా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా జరుగుతుందని కాదు. వైల్డ్ ఫైర్ అన్నది అది క్రొత్తదేమీ కాదు. ఇట్స్ అ న్యాచురల్ థింగ్. వైల్డ్ ఫైర్ అన్న దాంట్లోనే దాని యొక్క అర్థం కూడా ఉంది. అది మోస్ట్లీ అడవిలో కావచ్చు, ఎడారి ప్రాంతం లాంటి ప్లేస్లో కావచ్చు, నో మ్యాన్స్ ల్యాండ్లో అది ఏదో ఒక ఇగ్నిషన్ లేదు అంటే ఫ్రిక్షన్ ద్వారా ఒక నిప్పు కణికలు కావచ్చు, అలాగా అది చిన్నగా స్టార్ట్ అయ్యి అడవులే ఒక ల్యాండ్ ఆఫ్ ఒక పార్సల్ ఆఫ్ ల్యాండ్ తగలబడిపోవడము. అక్కడ నుండి అది మరలా అది వైల్డ్ ఎందుకు అంటే దానికి విండ్ కనుక తోడవుతే అది అక్కడ నుండి మరలా ఇంకొక గాలి వీచు ఆ డైరెక్షన్లో అదంతా కూడా స్ప్రెడ్ అవుతూ అది ఇంకా జనావాసాల్లో కూడా అది ఆ ఫైర్ అనేది ఎంటర్ అయ్యి చాలా డ్యామేజ్ చేయడం ఇదంతా మనము చూడగలం. అయితే ఇది మన స్పిరిచువల్ లేదు అంటే మన బిలీవర్స్ పర్స్పెక్టివ్ని కనుక మనం తీసుకొని, అంటే ఎవరైతే దేవుణ్ణి ఇందులో చూస్తే ఎలా ఉంటుంది, ఈ ఇన్సిడెంట్కి దేవుణ్ణి జోడించి దేవునికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటే ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారో, ఎవరైతే అనేక విధాలుగా ఇది గాడ్ జడ్జిమెంట్ అని, ఇది లార్డ్స్ జడ్జిమెంట్ అని, ఇది వ్రాత్ ఆఫ్ గాడ్ అని ఏదైతే అనుకుంటున్నారో అందులో నిజం లేదు. ఎందుకంటే అలాగ దేవుడు జడ్జు చేసి దేవుడు ఒక ప్రాంతంలో ఉన్న ప్రజలను జడ్జి చేసి చూడాలి అని కనుక అనుకుంటే ఈ రోజున ప్రపంచంలో ఎన్నో వైల్డ్ ఫైర్లు స్టార్ట్ అవ్వాలి. ఇంకా చెప్పాలంటే ప్రపంచమంతా వైల్డ్ ఫైరే. ప్రపంచమంతా ప్రతి చోట్ల నాకు తెలిసి కాలిఫోర్నియాలో కన్నా ఎక్కువగా ఇండియాలో ఎక్కువ వైల్డ్ ఫైర్ జరిగి ఉండాలి. ఇండియాలో ఎక్కువ ప్రాంతాలు తగలబడిపోయి ఉండాలి. కానీ అలా జరుగుతూ ఉందా? లేదు. ఇంకెక్కడైనా అలా జరుగుతుందా? అది కూడా న్యాచురల్ హ్యాపెనింగ్స్ ద్వారా జరిగి ఉండొచ్చేమో, కానీ ఒక సూపర్ న్యాచురల్ వేలో, ఒక సూపర్ సీడింగ్ వేలో అయితే మాత్రము ఇది జరిగినది కాదు. ఇక్కడ దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలు మనం తెలుసుకునే బిడలుగా ఉండాలి. దేవుడు ఆయన తీర్పు తీర్చేవాడు కాదు. తీర్పు తీర్చే కాలం ఒకటి ఉంది. ఈ కాలంలో కూడా ఆయన తీర్పు తీరుస్తాడా అంటే యేసుక్రీస్తు రాకముందు వరకు దేవుడు తీర్పు తీర్చేవాడు, తీర్పు తీరుస్తూ ఉన్నవాడేమో, కానీ అది కూడా ధర్మశాస్త్రాన్ని ఆయన ప్రవేశపెట్టాడు. కాబట్టి ధర్మశాస్త్రానికి సంబంధించి ధర్మశాస్త్రమును ఆచరించేవాడు దానికి లోనై ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్పినట్లుగా దాని శిక్ష వాడికి పడేది. అంతేగాని స్పెషల్గా ఒకరిని దేవుడు ఫోకస్ చేసి దేవుడు వాని మీద ఉగ్రత చూపించడం అన్నది పాత నిబంధనలో కూడా మరీ ముఖ్యంగా ఆయన బిడ్డలైన వారి మీద అది అంతగా ఉండేది కాదు. అయితే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి అడుగుపెట్టిన కాలం నుండి ఇప్పటి వరకు, అలాగే యేసుక్రీస్తు మరలా తిరిగి మన మధ్యకు వచ్చేంత కాలం వరకు తీర్పు అన్నదే ఉండదు. ఎందుకు అంటే ఒక్కసారే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును మనందరి కొరకు దేవాతి దేవుడు ఎప్పుడో తీర్పు తీర్చేశాడు. అందుకే యోహాను సువార్తలో అపోస్తలుడైన యోహాను ఏమంటున్నాడు? దేర్ ఇస్ నో కాండమ్నేషన్. గాడ్ హ్యాస్ లవ్డ్ ద వరల్డ్ సో మచ్ దట్ హీ గేవ్ హిస్ బిగాటన్ సన్ జీసస్ క్రైస్ట్. యేసయ్యను బహుమానంగా ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు, కానీ తీర్పు తీర్చేందుకు కాదు. తీర్పు తీర్చేందుకు ఆయన తన కుమారుని ఎందుకు పంపిస్తాడు? ఆయన కుమారుని పంపించాడు అంటేనే మనందరికీ చేయవలసిన తీర్పును మన పైన వేయకుండా తన కుమారుని పైన వేయడానికే తన కుమారుని పంపించాడు. ఇప్పుడు ఆ కార్యం కూడా జరిగిపోయింది. మనందరి కొరకు సెలవు పైన యేసయ్య తీర్పు నొందాడు. మనందరి అతిక్రమములు, మనందరి పాపములు, మనందరి యొక్క శాపాన్ని యేసయ్య తన పైన వేసుకొని తానే వహించి, తానే భరించి, దాన్నంతా సహించి మనకు రక్షణను, విమోచనను
పాప క్షమాపణను సంపాదించాడు. అలాగే నిత్య జీవం అన్న బహుమానాన్ని, పునరుద్ధానాన్ని మనకు అనుగ్రహించాడు మన రక్షకుడైన యేసయ్య. కాబట్టి కాలిఫోర్నియాని కావచ్చు, లాస్ ఏంజల్స్ని కావచ్చు, వేరే రాష్ట్రాన్ని కావచ్చు, అమెరికాని కావచ్చు, ఇంగ్లాండ్ని కావచ్చు, ఇండియాని కావచ్చు, దేనిని కూడా ఆయన తీర్పు ఇక మీదట తీర్చడు. ఇక మీదట అంటే యేసయ్య వచ్చేంత వరకు తీర్పు అన్నదే లేదు. ఆయన తీర్పు తీర్చేవాడు కాదు, ప్రేమించే దేవుడే. హల్లెలూయా. ఆయన కోపం ఎవరి మీద లేదు, ఆయన తీర్పు తీర్చట్లేదు. అలాగే ఆయన ఉగ్రత కూడా ఎవరి పైన లేదు. ఆయన ఉగ్రుడుగా ఎవరి పట్ల లేడు. ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇంకా అనేక మంది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందిని కోల్పోయారు. చాలా ఫ్యామిలీలో ఎంతో మందిని కోల్పోయారు. అలా అదంతా కూడా అది న్యాచురల్గా జరిగిన అక్యురెన్స్లో పార్ట్గా భాగంగానే అదంతా జరిగింది. కానీ దేవుడు అనుకున్న ఒక మహా గొప్ప ప్రణాళిక ద్వారా జరిగినది కాదు అన్నదే మనం ఇక్కడ గమనించాలి. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి దేవుడు ప్రేమమయుడైనప్పుడు, దేవుడు గొప్పవాడైనప్పుడు ఆ వైల్డ్ ఫైర్ నుండి అనేక మందిని రక్షించి ఉండొచ్చు కదా అన్న ఈ ప్రశ్న కూడా అనేక మందికి రావచ్చు. అయితే దేవుడు ఎక్కడైనా సరే ఫెయిత్ ద్వారా ఆపరేట్ అయ్యే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు విశ్వాసమును చాలా కీలకమైన దానిగా చూసేవాడుగా ఉన్నాడు. విశ్వాసం అన్నది ఇన్ఫ్యాక్ట్ మనలను దేవునితో కనెక్ట్ చేస్తుంది. దేవుని నామనికే మహిమ కలుగును గాక. విశ్వాసము అంటేనే దేవా నేను నా సహాయమునకు నీ వైపు చూస్తున్నాను అర్థం. విశ్వాసం అంటేనే తండ్రి ఇదిగో నేను నీపైనే ఆధారపడుతున్నాను అని అర్థం. అలాగున నేను నమ్ముచున్నాను, నేను చాలా చాలా ఖచ్చితంగా నేను చెప్పగలను. అలాగే నేను ఖచ్చితంగా కూడా నమ్ముతున్నా. ఏంటో తెలుసా, ఆ కాలిఫోర్నియాలో కూడా ఎందరైతే ఆ యొక్క ఇన్సిడెంట్లో కూడా రక్షకుని యందు విశ్వాసం ఉంచారో, యేసయ్యనందు విశ్వాసం ఉంచారో, వారందరూ తప్పక సూపర్ న్యాచురల్గా యేసుక్రీస్తు యొక్క శక్తిని బట్టి వారందరూ రక్షింపబడి ఉంటారు. వారందరూ సేవ్ చేయబడి ఉంటారు. వారందరూ కూడా ప్రొటెక్ట్ చేయబడి ఉంటారు. మరి మనుషులందరినీ చూసినప్పుడు హ్యుమానిటీ మనలో సర్వసాధారణమే కాబట్టి అనేక మందిని చూసినప్పుడు మనకు చాలా హృదయ విదారకంగా, చాలా బాధగా, చాలా భయానకంగా అలా ఇలా మనకు డిఫరెంట్ ఎమోషన్స్ రావచ్చు. మనం అనుకుందాం ఒకసారి, మనమే ఇలా ఉంటే మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. ఏమీ చేయలేని, ఏమీ సాధించలేని మనకే ఇన్ని ఎమోషన్స్, మనకి ఇంత ప్రేమ. అయ్యో అమెరికా ఇలానా అని ఇక్కడ కూర్చొని మనము మన ఎమోషన్ని, మన సింపతిని, ఎంపతిని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే, మరి ప్రేమామయుడైన దేవుడు, ప్రతిదానికి సృష్టికర్త అయిన దేవుడు, షరతులు లేని ప్రేమను కనపరిచే ఆయన మరి ఇంకెంత ప్రేమ కలిగి, దయ కలిగి, కరుణ కలిగి ఉండి ఉంటాడు వారి పట్ల. ఇదంతా నిజమే. అయితే ఎవరైతే వారి సొంత క్రియల ద్వారా, వారి పాపములో, వారి అతిక్రమములో, వారి శాపంలోనే ఉండి దేవుని వైపు చూడక, వారి సొంత క్రియలు, వారి సొంత శక్తి మీద, వారి ఎబిలిటీ మీదనే ఆధారపడి మాకేం పర్వాలేదు, మేము ఎలాగైనా బయటపడదాం అని అనుకొని ఉండి ఉంటారో, లేదు అంటే ఒకవేళ ఇలా లేకపోయినా న్యూట్రల్గా ఉండి దేని వైపు సహాయం చూడకుండా, ఎదురు చూడకుండా ఉండి ఉంటారో, వారందరూ కూడా ఏదైనా హానికి గురై ఉండొచ్చు. కానీ అయితే విశ్వాసము విడుదల చేసిన వారు నిజమైన దేవుని వైపు, రక్షకుని వైపు ఎవరైతే చూసి ఉంటారో వారు తప్పక రక్షింపబడి ఉంటారు అని నేను అనుకుంటూ ఉన్నాను. కాబట్టి ఈ ఇన్సిడెంట్లో దేవుని చెయ్యి ఏం లేదు, దేవుని పాత్ర ఏం లేదు, దేవుడు ఉగ్రత చూపించలేదు, దేవుడు తీర్పు తీర్చలేదు, దేవుడు ఎవరిని శపించలేదు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా.